2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి లగ్నంలో కుజుడు బుధుడు యోగిస్తున్న మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దానికోసమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక శివుణ్ణి ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో గోధుమలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బ్రాహ్మణుడికి చాలా ఆనందంగా ఉంటారు. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరియు సోమవారం రోజున కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృశ్చిక రాశి వారికి 2వ స్థానం మీద శనిగారి దృష్టి, ధర్మ దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు ఈ వారంలో అవుతాయి కనుక. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. మీరు చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అనేవి ఉండవు. ఈ వారంలో చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ కుజుడి దృష్టి ఉంది, ఇక్కడ శని దృష్టి ఉన్నది, 3వ దృష్టి, మరియు సప్తమాధిపతి 12వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా మాత్రం లగ్నంలో బుధుడు ఉన్నాడు కాబట్టి బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో. 0 నుంచి హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం దశమాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానంలో ఉండి శుక్రుడు కలిసి ఉండటం మూలంగా, నీచభంగం అవటం మూలంగా రాజయోగం అంటూ ఉంటది. మీకు కెరియర్ లో మాత్రం మంచి అనుభవాలు అంటూ ఉంటాయి. మీకు అంటే గ్రోత్ పరంగా బాగుంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.